విజయ్ శర్మ గారు, ఈ ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా బంగారం కొనాలి అనేది కొంతమంది పండితుల మాట. ఇది ఎంతవరకు నిజం? కొనకపోతే ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? మీరేం చెప్తారు? ధనత్రయోదశి రోజు బంగారం కొనాలా అంటే, మామూలుగా పేరులో ఉంది మనకి ధనత్రయోదశి అనేటువంటిది. ధనము అంటే బంగారం మాత్రమే కాదు, వెండి కావచ్చు, ఇతర సంపద కావచ్చు, ఏదైనా కావచ్చు. అదంతా కూడా మనకి ధనం కిందకే వస్తుంది, లక్ష్మీదేవి కిందకే వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ దీపావళి పండుగ ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు 5 రోజుల పాటు జరిగే పండుగ గుజరాతీయులకి చాలా ముఖ్యమైనటువంటిది. ఈ త్రయోదశి రోజు గుజరాతీయులు వారు పాత లెక్కలన్నీ పూర్తి చేసి కొత్తగా వారి వ్యాపార ఖాతాలు ప్రారంభం చేస్తారు. అంటే కొత్తగా వ్యాపార ఖాతాలు ప్రారంభం చేస్తారు కాబట్టి ఏంటంటే వారు అప్పుడు ఆ సంవత్సరం వారికి కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభమవుతాయి. అలా ప్రారంభమైనప్పుడు ఏంటంటే లాభంతో రావాలి అనే ఉద్దేశంతో వారు అన్నిటికంటే విలువైన లోహం కాబట్టి బంగారాన్ని కొనాలి అనేది ఒక ఆచారంగా వచ్చిందేమో కానీ, శాస్త్ర ప్రకారంగా ఏ శాస్త్రంలో కానీ పురాణాల్లో కానీ మనకి ధనత్రయోదశి రోజు బంగారం కొనాలి, కొంటే కలిసి వస్తుంది అనేటువంటిది మనకు ఎక్కడా చెప్పబడలేదు. రెండవది, బంగారం కొనడము అంటే దానికి సరిపోయినటువంటి సమానమైన ద్రవ్యాన్ని, అంటే డబ్బుని మనం మళ్ళీ వెచ్చిస్తున్నాము. అంటే ఇక్కడ మనకి ఒక లోహం వస్తుంది కానీ దానికి సరిపోయిన విలువ మళ్ళీ మన ఇంటి దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ బంగారం కొంటేనే కలిసి వస్తుంది లేకపోతే లేదు అంటే కేవలం నమ్మకం మాత్రమే తప్ప మనకి శాస్త్రీయమైన ఆధారాలు మాత్రం ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే ఆచారాలు అనేటువంటివి చాలా నమ్మకమైనవి. ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి ఆచారాలు ఉండేవారు కొంటూ ఉంటారు. అయితే అందరూ కొనాలని లేదు. బంగారం కొన్నా కొనకపోయినా కూడా దానివల్ల పెద్దగా నష్టం అనేది మాత్రం ఏమీ ఉండదు అని మనము చెప్పవచ్చు. లక్ష్మీ పూజలో విశిష్టత ఏంటి? లక్ష్మీ పూజకి కలశాన్ని ఉపయోగించాలా? ఎలా పూజ చేయాలి ఆ రోజున రాత్రి? లక్ష్మీ పూజ అన్నప్పుడు అంటే వారి వారి స్తోమతను బట్టి చేసుకోవాలి. అయితే కలశస్థాపన ఉంటుందా ఉండదా అంటే మనకి ఆవాహన చేయాలి. లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి అంటే ఏదైనా ఒక వస్తువు మీద ఆవాహన చేస్తాము. అంటే ఒక్కలు పెట్టి ఆవాహన చేయడము, లేదా ప్రతిమ మీద ఆవాహనం చేయడము, లేదా కలశం మీద ఆవాహన చేయడం. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది, ఒక్కొక్క స్థితి ఉంటుంది. మామూలుగా సింపుల్ గా కనుక ఆవాహన చేసినప్పుడు పెట్టే నైవేద్యాలకి, అలాగే ప్రతిమతో ఆవాహన చేసి పెట్టినప్పుడు నైవేద్యానికి, కలశంతో ఆవాహన చేసినప్పుడు పెట్టే నైవేద్యాలకు తేడా ఉంటుంది. అలాగే ఆచరించేటువంటి ఆచారాలు కూడా తేడా ఉంటుంది. ఎప్పుడైతే కలశస్థాపనతోటి కనుక లక్ష్మీదేవిని కలశంలో కనుక ఆవాహన చేశామో అప్పుడు చాలా శాస్త్రబద్ధంగా శాస్త్రోక్తంగా లక్ష్మీదేవిని పూజించవలసి ఉంటుంది. ఎందుకంటే మనము చేసేటువంటి ఆవాహన ఏదైతే ఉంటుందో అక్కడ ఆ శక్తి, లక్ష్మీదేవి యొక్క శక్తి అందులో ప్రవేశిస్తుంది. మనము ఈ ఆవాహన మంత్రం చెప్తాము. ఈ మంత్రం చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈ మంత్రం చెప్పేసి అక్కడ ఈ స్థాపయామి పూజయామి అని చెప్పేసి ఆవాహయామి అన్న తర్వాత మనము ఆవాహన చేసేటువంటి ఆ స్థితి, అంటే అది ప్రతిమన, బింబమా, కలశమ అనే దాన్ని బట్టి అక్కడ వచ్చేటువంటి దైవిక శక్తి ఉంటుంది. వచ్చిన దైవిక శక్తిని బట్టి మనం పూజించాలి, నైవేద్యాలు పెట్టాలి. కాబట్టి ఆ విధంగా అంటే తప్పకుండా కలశస్థాపన మాత్రమే చెయ్యాలి. అంటే కలశస్థాపనతోటి కనుక కలశంలో లక్ష్మీదేవిని ఆవాహన చెయ్యాలి అన్నప్పుడు చేసేటువంటి పూజ వేదోక్తంగా ఉండాలి, పద్ధతి ప్రకారంగా ఉండాలి. అలాగే సరి అయినటువంటి ఆ నైవేద్యాలు, ఉపచారం సమర్పించాలి. అలా గనక లేకపోతే ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే కొన్ని గృహాల్లో ఆ విధంగా చూడడం జరిగింది. అని మనం పెద్దగా ఆవాహన చేస్తాము, చేసిన తర్వాత పెట్టేటువంటి నైవేద్యం అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు మనము చేసినటువంటి ఆవాహన చేయబడినటువంటి ఆ దైవీ శక్తికి మనము పెట్టేటువంటి నైవేద్యం సరిపోదు. కాబట్టి మన స్థితిని బట్టి మనం ఏ స్థాయిలో మనము చేస్తున్నాము, శ్లోకాలతో చేస్తున్నామా, వేద మంత్రాలతో చేస్తున్నామా, బ్రాహ్మణుని పెట్టుకొని చేస్తున్నామా, ఉపవాసంతో చేస్తున్నామా, ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము ఆ లక్ష్మీ పూజ చేస్తే బాగుంటుంది. అయితే కలశస్థాపనతోటి కలశంలో గనక అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేస్తే మాత్రము ఫలితం బ్రహ్మాండంగా ఉంటుందని మనము చెప్పుకోవచ్చు. అద్భుతంగా